వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను 'బ్యాడ్ గర్ల్' సినిమా గురించి మాట్లాడదాం అనమాట. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ సినీ అండ్ ఫాలో టు తేజ్ సినిమా. ఏంటబ్బా! ఏంటి ఈ 'బ్యాడ్ గర్ల్' ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బోర్ కొడుతుంది. ఏదైనా సినిమా చూద్దాం అనే కాన్సెప్ట్‌లో చూశాననమాట. ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో కనిపించింది. కావాలంటే చూడండి. మీకేమన్నా నచ్చచ్చేమో. నవంబర్ 4థ్ వచ్చింది ఈ సినిమా. సో, ఈ సినిమా ఎలా ఉందంటే మనం కొంతమంది బాయ్స్ ఏమనుకుంటాము, అరే! గర్ల్స్ ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళకి తెలిసి మాట్లాడితే తెలియక మాట్లాడతారు. లాజికల్‌గా మాట్లాడితే ఎమోషన్‌గా మాట్లాడతారు. లేకపోతే ఏంట్రా వీళ్ళ బాధేంట్రా మనకు అర్థం కాదు. ఇలాంటి క్వెషన్స్‌కి అన్నిటికి ఆన్సర్ దిస్ ఈస్ ద బ్యాడ్ గర్ల్ అనమాట. ఈ బ్యాడ్ గర్ల్ మూవీ చూస్తే మీకు ఖచ్చితంగా అదే అనిపిస్తది. ఎందుకు ఏంటి అంటే ఈ మూవీ అంతా ఎలా ఉంటదంటే ఈ సొసైటీ ప్రెషర్‌లో అమ్మాయిలు ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా టేక్ కేర్ చేసుకుంటారు? వాళ్ళ పేరెంట్స్ ఎలా చూసుకుంటారు? అండ్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే ఆ ప్రెషర్ ఎలా ఉంటది? వీళ్ళ ఫ్రీడమ్ కోసం ఎందుకు అలా బయటికెళ్తారు? అండ్ ఎంతసేపు ఎట్లా అంటే సొసైటీ ఏదో అనుకుంటది కాబట్టి నువ్వు ఇది చేయొద్దంటారు. అండ్ ఆల్సో పేరెంట్స్ ఇది అనుకుంటారు కాబట్టి నువ్వు ఇది చేయొద్దని. అస్సలు నువ్వు ఏం చేద్దాం అనే పాయింట్‌కి అనేది క్వెషన్ దిస్ ఈస్ ద బ్యాడ్ గర్ల్. ఇక్కడ ఏంటంటే బ్యాడ్ గర్ల్ అనే పాయింట్ ఏంటంటే తనకి నచ్చింది తను చేయడం వల్ల అది అందరికి ఎఫెక్ట్ అవ్వడం వల్ల సొసైటీలో తను ఒక బ్యాడ్ గర్ల్ అని పోర్ట్రేట్ అవుతదనమాట. ఆర్ ఎల్స్ తనకేదో లైక్ డిజార్డర్ ఉందన్నట్టు అట్లా. ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ చాలా చాలా చెప్తారనమాట ఈ మూవీలో. అండ్ ఆల్సో హీరోయిన్ యాక్టింగ్ అంటే ఇట్ వాస్ గుడ్ బావుంది. షీ లుక్స్ గుడ్ బావుంది. అండ్ ఆల్సో ఆహ్, కొంత క్యారెక్టర్స్ అయితే మాత్రం చాలా నచ్చారు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి గూడా చాలా బాగా చేసిందనమాట. అండ్ ఆల్సో వాళ్ళ మదర్ క్యారెక్టర్. నాకు ఇంకొకటి ఈ సినిమా చూస్తుంటే మీరు అనుకోవచ్చు, ఏంట్రా ఇలా ఉంది అసలు హ్మ్, అంత పాలిష్‌గా అనిపియట్లేదు అంటే చాలా రియల్‌గా ఉంటది. మూవీ వాస్ సో రియల్. మన పక్కన ఇంట్లో జరుగుతున్నట్టుంటది. ఆర్ ఎల్స్ మనకు తెలిసిన ఒక ఇంట్లో ఇలా జరుగుతుంటది గదా! అనే కాన్సెప్ట్‌లో ఉంటదనమాట. అండ్ ఈ మూవీలో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇండిపెండెంట్ వుమెన్ ఎలా ఉంటారు? వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది? అండ్ ఆల్సో వాళ్ళు ఏమి సఫర్ అవుతుంటారు? ఆ పెయిన్‌ని చూపియడం అండ్ ఆల్సో వాళ్ళని ఎలా మోసం చేస్తారు? అండ్ ఆల్సో వీళ్ళు ఎలా ఆహ్, లైక్ వీళ్ళు ఏం చేయకుండా ఎందుకుంటారు? అండ్ ఆల్సో వాళ్ళ మీద పడే ప్రెషర్ ఎలా ఉంటది? ఆఫీస్‌లో గాని, ఇంకెక్కడైనా గాని వాళ్ళెందుకు ఇలా ఉంటున్నారనే కాన్సెప్టే ఈ 'బ్యాడ్ గర్ల్.' మీకెప్పుడైనా కొంచెం సైకలాజికల్‌గా ఏంటబ్బా! ఈ అమ్మాయిలు ఇలా ఎందుకున్నారు అనే కాన్సెప్ట్ వస్తే ఈ సినిమా చూడండి. యూ విల్ లైక్ ఇట్. చూడొచ్చు అంతే. అంటే ఇది ఏదో సూపర్ డూపర్ బంపర్ సినిమా అని మాత్రం ఎక్కడ చెప్పను. ఓకే. వన్ టైమ్ వాచ్ చేయొచ్చు. అట్లా అని చాలా కాన్సంట్రేషన్‌గా చూసే సినిమా అయితే కాదు 'బ్యాడ్ గర్ల్.' అండ్ యాక్టింగ్ పరంగా గాని, ఎవరైనా గాని ఆల్ డిడ్ దేర్ పెర్ఫార్మన్సెస్ ఆర్ గుడ్. కానీ మనం ఒక పర్స్‌పెక్టివ్‌లో చూస్తాం. కానీ ఒక అమ్మాయి పర్స్‌పెక్టివ్‌లో అమ్మాయి ఏం చెయ్యాలి? అండ్ ఇన్‌ఫాక్ట్ ఇంకొకటి చెప్పాలంటే గర్ల్స్ అందరూ ఇలాంటి మైండ్‌సెట్‌తోనే ఉంటారు. లైక్ వాళ్ళకేంటంటే వాళ్ళ ఫ్రీడము, వాళ్ళు చేసే పనులు, వాళ్ళకి నచ్చేది ఏం చెయ్యాలి? ఏం చేస్తే బావుంటది? నా కోసం నేనేం చేసుకుంటున్నా అనే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలో పర్ఫెక్ట్‌గా చూపిస్తారు. అట్లా అని దీనిలో పాజిటివ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో నెగెటివ్స్ ఉన్నాయి. వాళ్ళనుకున్నది వాళ్ళకి అనుకుని చేసుకున్నా గూడా రీచ్ కాలేరు. దే విల్ బీ కొన్ని కొన్ని సార్లు ఫ్లాప్ అవుతారు. కొన్నిసార్లు హిట్ అవుతారు. సో, ఆ ఆ పాయింట్స్ గూడా చూపిచ్చారనమాట. ఇన్‌ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే నేను చెప్పే ఒపీనియన్ టువర్డ్స్ 'బ్యాడ్ గర్ల్' ఇట్ వుడ్ బి సంథింగ్ లైక్ కన్‌ఫ్యూజన్ గూడా ఉండొచ్చు మీకు. చూడండి. సినిమా చూడండి. మీకే అర్థమవుతది. అట్లా అని అందరితో పెట్టుకొని చూడొద్దు. సో, సీ సింగిల్‌గా చూడండి. యూ విల్ లవ్ ఇట్. సో, అదనమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?